నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఏఐని వినియోగించాలని అధికారులకు సూచించిన రాష్ట్రపతి అధికారులు జవాబుదారీతనాన్ని కొనసాగించాలని వ్యాఖ్య వర్షాల సన్నద్ధతపై గ్రేడర్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సహాయక చర్యల కోసం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో సన్నద్ధంగా ఉండాలని ఆదేశం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి శ్రీధర్ బాబు ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని వెల్లడి బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడి ఖమ్మం జిల్లా ములుగుమాడులో భూభారతి సర్వే సదస్సులు ప్రారంభించిన మంత్రులు ఆధార్ తరహాలో భూములకు త్వరలో భూధార్ తీసుకువస్తామని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటన అసెంట్ భూములను సర్వే చేసి అర్హులకు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడి రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ 18 ఏళ్ల కల సహకారమైన వేళ భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ ఇక వివరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ గవర్నెన్స్ డిజిటల్ ఫీడ్బ్యాక్ మెకానిజంలలో ఆవిష్కరణలను స్వీకరించి ప్రభుత్వ పథకాలు చివరి మైలు వరకు చేరేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారులకు సూచించారు ఎల్బీఎస్ఎన్ఏఏలో 127వ ఇండక్షన్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరై ప్రసంగించారు సేవా కార్యక్రమాలను మెరుగుపరచడం నుంచి డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం వరకు డిజిటల్ సాధనాలు సమర్థవంతమైన పారదర్శకమైన పాలన వ్యవస్థలు నిర్మించడంలో సహాయపడతాయని తెలిపారు అధికారుల ప్రవర్తనలో సమగ్రతను కాపాడుకోవాలని చర్యలలో పారదర్శకతను నిర్ధారించాలని జవాబుదారీతనాన్ని కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని 4 విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్ ట్రాఫిక్ హైడ్రా జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు వర్షాలు వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్ఎండి అధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు హైదరాబాద్ నానక్రామ్గూడలో అమెరికాకు చెందిన ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్ను శ్రీధర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాదిన్నర వ్యవధిలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని తెలిపారు ఏఐ మెషిన్ లెర్నింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్కు తెలంగాణను హబ్గా మారుస్తున్నామని ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా సుమారు 200 ఎకరాల్లో ఏఐ సిటీని సైతం అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు గురుకులాలు ప్రభుత్వ వసతి గృహాల్లో చదివి 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో ఆయన సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకులాలు ప్రభుత్వ వసతి గృహాల్లో 10వ తరగతి చదివిన 17,000 మంది పరీక్షలు రాస్తే వందల సంఖ్యలో విద్యార్థులకు 570కి పైగా మార్కులు వచ్చాయన్నారు మరింత మంది విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు ఉపాధ్యాయులకు అందించాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు
కృత్రిమ మీద ఏఐతో భవిష్యత్తులో లాభం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ అక్కడి ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులతో డల్లాస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 3 ఏళ్లలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలో రాగానే ఐటీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఐటీ అనుబంధ పాలసీలతోనే ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అయిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో టెక్ కంపెనీలు తమ కార్యాలయాలను హైదరాబాద్లో నెలకొల్పాయి. ప్రస్తుత పరిస్థితుల కారణంగా చాలా టెక్ కంపెనీలు భారత్లో తమ ఆఫ్షోర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి 10 ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేశామని, ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన విగిగి డేటా కంపెనీ సుమారు 500 మంది ఐటీ నిపుణులతో అద్భుతంగా పురోగతి సాధిస్తుందని కేటీఆర్ తెలిపారు. పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్ధ సమయంలో అమెరికా తన యుద్ధ నౌకల్ని పంపి భారత్ను బెదిరించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ ఒత్తిడికి తలొగ్గలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ ఆయనకు లొంగిపోయారని తెలిపారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ల లక్ష్యమని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. అదానీ గ్రూపుల్లో ఎల్ఐసి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెట్టడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థల నిధులను వినియోగిస్తున్నారని ఆరోపించారు. పాలసీలు తీసుకునేది, ప్రీమియంలు చెల్లించేది ప్రజలు, లాభాలు, ఆర్థిక భద్రత, అనుకూలత దక్కేది అదానికా అని ఎక్స్లో రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతులకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి వచ్చే నెల 20 వరకు గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వెళ్లి భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ చట్టం కోసం ఈ అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. భూభారతి రెవెన్యూ సదస్సులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ సుందర్ అందిస్తారు. శ్యామ్ సుందర్, చెప్పండి, భూభారతి రెవెన్యూ సదస్సులో ఏ సమస్యలను పరిష్కరించనున్నారు? కొత్తగా తెలంగాణలో రెవెన్యూ చట్టం వచ్చింది. పలు ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన భూభారతి చట్టం రైతుల సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ చేపట్టింది. అదే రైతులు ఇంతకు ముందు కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్ళేవారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు నేరుగా రైతుల వద్దకి వెళ్లి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళ వివరాలను సేకరిస్తున్నారు. అంటే ఈ భూభారతి చట్టం వల్ల గతంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, వివాదాలు కానివ్వండి, అంటే దాన్ని పూర్తిగా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గతంలో ధరలలో ఏర్పాటు చేసిన 33 మాడ్యూల్స్ తో అంటే అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది, వివాదాలు ఏర్పడ్డాయి. అంటే లక్షల ఎకరాలు కూడా అన్యాక్రాంతమయ్యాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేసే దిశగా ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. అదే విధంగా మనకు ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఇచ్చారో, అంటే భారత ప్రభుత్వం ఆధార్ కార్డు ఇచ్చారో, భూధార్ కార్డును కూడా రూపొందించబోతున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భూభారతి వల్ల రైతులకు మరింత లబ్ధి చేకూరడమే కాకుండా ధరలు తలెత్తిన సమస్యలు కూడా పరిష్కరించేందుకు రైతుల దగ్గరికే నేరుగా వెళ్తున్నారు. సో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ వీటి సమస్యకు పరిష్కారం అవుతుంది. మరో విషయం ఏంటంటే గతంలో మ్యాప్లకు ప్లస్ రికార్డులలో చాలా అంతరాలు ఉంటాయి, అది వ్యత్యాసాలు ఉంటాయి. ఆ వ్యత్యాసాలతో కొనుగోలుదారులకు, అమ్మకందారులకు చాలా ఇబ్బందులు పాలేవారు. ఆ ఇబ్బందులు తొలగించడానికి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కూడా ప్రభుత్వం వెల్లడిస్తుంది. ఈ నెల 3వ సదస్సులో తెలుసుకున్న భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎన్ని రోజుల సమయం పట్టొచ్చు? అదే ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన ఈ రెవెన్యూ సదస్సులు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో భాగంగా రైతులకు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అదే సన్నాహాలు చేయడమే కాకుండా సర్వేలు అంటే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిన సమయంలో
పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 2 నెలల క్రితం ప్రారంభించిన తొలి మలి దశలో కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళు దరఖాస్తులు సేకరించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేశారు కాబట్టి అది విజయవంతం కావడంతో రాష్ట్రంలో అన్ని మండలాల్లో కూడా ఇదే కార్యాచరణ తీసుకొస్తున్నారు. ఈ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఏర్పడుతున్న రెవెన్యూ సదస్సు పూర్తిగా రైతులకు అవగాహన కల్పించే దిశగా రాష్ట్ర మొత్తంగా ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శ్యామ్, ఈ సదస్సులో రైతుల నుంచి ప్రధానంగా ఏ సమస్యలు తలెత్తాయి? అంటే ప్రధానంగా సమస్యలు ఏ విధంగా అంటే మ్యాప్ లో ఒక విధంగా ఉండేది, రికార్డ్స్ లో ఒక విధంగా ఉండేది. అమ్మేప్పుడు కానీ కొనేప్పుడు కానీ రైతుల సమస్యలు ఏర్పడలేదు. అయితే గతంలో ధరలు ఉన్నప్పుడు 33 మాడ్యూల్స్ ఉండేవి. ఆ మాడ్యూల్స్ లో ప్రకారం కూడా అది దరఖాస్తు చేసినప్పుడు తిరస్కరణకు గురయ్యేది. సమస్యల పరిష్కారం కాకుండా మరింత జటిలతరంగా ఉండేది. ఆ జటిలతరాన్ని ఇప్పుడు సులభతరంగా సరళంగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తొలి మలి దశలో పైలట్ ప్రాజెక్టు కూడా విజయవంతం కావడంతో ఇదే కార్యాచరణను ముందుకు ప్రభుత్వం తీసుకెళ్తుంది. అయితే ఆగస్టు 15 లోపు కూడా అంటే ఒక టార్గెట్ నియమించుకున్నారు ప్రభుత్వం కూడా. రాబోయే ఆగస్టు 15 లోపు కూడా పూర్తి సమస్యల పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఓకే శ్యామ్, థ్యాంక్ యూ. బక్రీద్ సందర్భంగా అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ పోలీసులు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 8 చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద పశు వైద్యాధికారితో పాటు పోలీస్ సిబ్బందితో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్పీ శివరాం దూరదర్శన్తో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ధారించిన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. పశువుల రవాణాలో చట్టబద్ధత పాటించాలని తెలిపారు. మేము ఈ బక్రీద్ సందర్భంలో రిసిప్ట్ ఉన్నా లేకున్నా ఈ సందర్భంలో ఎక్కావులు పోయినా కూడా వాటికి గోశాలకు తరలిస్తున్నాం. వాటిపైన కూడా చర్య తీసుకుంటూ కేసులు అవుతున్నాయి, కేసులు కూడా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు బక్రీద్ పండుగ అయ్యే వరకు చక్కచక్యంగా ప్రతి బండికి చెక్ చేసుకుంటూనే పంపుతున్నాము. రాత్రి వేళలో కూడా మాకు సైడ్ కొట్టి పోయినప్పటికీ కూడా మేము ఓవర్టేక్ చేసి బళ్ళ మీద పోయి వాళ్ళని పట్టుకొని చెక్ చేసి వస్తున్నాము. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 4,62,000 విలువైన 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో పత్తి విత్తనాల ప్యాకెట్ తక్కువ ధరకే విక్రయిస్తున్నారని, ఇలా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించడంతో పలు చోట్ల దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలతో పాటు వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 3 అదుపులోకి తీసుకున్నారు. ఎవరి అయినా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతుడు అనేటువంటి సమాచారం రావడంతో గడ్డి మందును తట్టుకొని పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సేమ్ ఉన్నాయనే విధంగా నమ్మబలికే విధంగా విత్తనాలని తయారు చేసి అమ్మడం. ఒక 2 వ్యక్తులు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు. నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా అమ్మినా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటనలు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్ళి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అవును బాబు, వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. ఈ ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్లు లేకపోతే ఫేక్ షాపింగ్ వెబ్సైట్లు అనేవి చాలా కోకొల్లగా అయిపోయింది.
సో గుర్తుపట్టడంలో కొంచెం టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే HTTPS ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. నెంబర్ 2, దాని పేమెంట్ గేట్వే సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. దానికి సరైనటువంటి కాల్ సెంటర్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. దాని రివ్యూస్ కూడా చూసుకోవాలి. అదేవిధంగా దాని యొక్క ఏజ్ కూడా. వార్తలకు తిరిగి స్వాగతం. వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో ఒక మార్పు అభివృద్ధికి మలుపు కార్యక్రమాలను కలెక్టర్ సుధీర్ కుమార్ ప్రారంభించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం నుంచి ర్యాలీ ఇందిరా చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ సుధీర్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ 100 రోజులలో పట్టణ అభివృద్ధి ప్రణాళికను మున్సిపల్ అధికారులకు వివరించామన్నారు. ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో ఉగ్రవాదంపై భారతదేశం గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అమృత్ 2 ప్రోగ్రామ్ కింద మనకి కొన్ని జిఎస్ఆర్ సంబంధించినటువంటి కొన్ని ట్యాంక్స్ ఉన్నాయి. మన తాండూరు మున్సిపాలిటీలో 100 days ప్రోగ్రామ్ ఒకటి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని పార్టిసిపేట్ చేయడానికి రివ్యూ చేయడం జరిగింది. వర్క్స్ అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నారు. ఇవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఉగ్రవాదంపై భారతదేశం సూత్రప్రాయమైన సందేశాన్ని మోసుకెళ్లే 7 బహుళ పార్టీల ప్రతినిధులలో 2 ప్రతినిధులు విజయవంతంగా పర్యటన ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చాయి. ఈ పర్యటనలో ప్రతినిధులు విదేశీ నాయకులు, సీనియర్ అధికారులు, భారతీయ ప్రవాసులతో అంతర్జాతీయ ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. DMK ఎంపీ కనిమొలి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో సుమారు 5 దేశాల పర్యటనను ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ ప్రతినిధి బృందంలో భాగమైన సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై మన దేశం వైఖరిని, వాస్తవాలను తమ పర్యటన సందర్భంగా వివిధ దేశాల రాజకీయ నాయకుల ముందు వివరించామని తెలిపారు. కాగా ఉగ్రవాదంపై భారతదేశం ధృవీకరణకు ప్రతినిధి బృందం సానుకూల మద్దతు పొందిందని రాజీవ్ రాయ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. బనకచర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు లేఖలు రాశామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడామని తెలిపారు. ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. తెలంగాణ అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశామని, ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవరు ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే థీమ్తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పోస్టర్లతో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్థిరమైన పద్ధతులను అవలంబించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన వ్యర్థాల నిర్వహణ అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో TGPCB మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో.
కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. పౌరులకు ఆధార్ లాగే భూములకు త్వరలో భూధార్ తీసుకువస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం కింద పైలట్ సర్వేలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ములుగుమాడు గ్రామంలో పైలట్ సర్వేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రజల వద్దకే వెళ్లి కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించడంతో పాటుగా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూముల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది. ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఈ చట్టం ద్వారా శాశ్వతంగా ఇక నా రైతు ఆ భూమితోటి అనుబంధం శాశ్వతంగా ఉంటుందని చెప్పి ఈనాడు భావిస్తున్నారు. అందుకని దీనికి కూడా టైం బౌండ్ పెట్టి ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చేటటువంటి కష్ట నష్టాలని బేరీ చేసుకొని అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ భూ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కోసమే ఈ భూభారతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు ఎంతో ఉపయోగపడేలా భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే భూభారతి చట్టం లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి చట్టం రైతుల హక్కులను కాలరాసిందని ఆయన ఆరోపించారు. అసైన్డ్ భూములను విచారించి అర్హులైన వారికి భూపట్టాలు పంపిణీ చేస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని, మరొక చట్టాన్ని 2025 భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చారు. ప్రజలందరికీ అత్యంత పారదర్శకంగా ఉండేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చట్టమే ఈనాటి భూభారతి 2025 రెవెన్యూ చట్టం. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చట్టం. అది రెవెన్యూ శాఖ మార్చులు మన జిల్లా వాసి ఈ చట్టాన్ని తీసుకురావటం మన జిల్లాకు కూడా గర్వకారణం. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పోటీల నిర్వహణకు ప్రభుత్వం తరపున కేవలం 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే సుమారు 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారానికి తెరలేపిందన్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ హైదరాబాద్కు ఈ అవకాశం దక్కిందన్నారు. ఇంతటి ఘనత దక్కినందుకు ఆనందించాల్సింది పోయి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయడం తగదని బీఆర్ఎస్కు సూచించారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో పెరిగిందని మంత్రి జూపల్లి తెలిపారు.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని పలు బస్తీలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీరు, విద్యుత్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, డ్రైనేజ్ లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీ హిల్స్, బెంగళరావు నగర్ ప్రాంతాల్లోని పౌర సంఘాల ప్రతినిధులు వివిధ బస్తీవాసులతో కిషన్ రెడ్డి సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో కాలిపోయిన వీధి లైట్ల స్థానంలో కొత్త లైట్లను కూడా సమయానికి అమర్చలేకపోతున్నారని తెలిపారు. బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్, దానికి ఆనుకొని ఉన్న కాలనీలోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వీధి లైట్ల కోసం కూడా గత 6-7 నెలలుగా వీధి లైట్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అధికారులు స్టాక్ లేదు, లేక డబ్బులు లేవు కాబట్టి నిధులు టెండర్ వేశాము, ఇంకా టెండర్ ఓపెన్ కాలేదు, సప్లై కాలేదు. ఇట్లా 6-7 నెలల నుంచి ఈ రకంగానే మాట మారుస్తున్నారు తప్ప వీధి లైట్ల సరఫరా లేదు. ఆ విషయం కూడా ఈరోజు బెంగళూరు నగర్ కాలనీలో వాళ్ళు చెప్పడం జరిగింది. 70-80% ఇక్కడ వీధి లైట్లు వెలగడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కోరుతా ఉన్నాను, వెంటనే ఈ విషయం పైన. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇవాటి నుంచి పునఃప్రారంభించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాపాలనలో భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని 2024లో టీపీసీసీ ప్రారంభించింది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ చొరవతో నేటి నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మరో కార్యక్రమానికి పీసీసీ శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి గాంధీ భవన్లో ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపింది. ఇప్పటి వరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుండగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు 2 ప్రజాప్రతినిధులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వీరు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఫ్రెంచ్ ఓపెన్లో టాప్ సీడ్ సబలెంకాతో డిఫెండింగ్ ఛాంపియన్ స్వీటెక్ సెమీఫైనల్లో తలబడబోతోంది. క్వార్టర్స్లో జంగ్పై సబలెంకా, స్వీలోనిలపై స్వీటెక్ నెగ్గారు. కాగా మంగళవారం మహిళల సింగిల్స్ క్వార్టర్లో సబలెంకా 7-6, 6-3తో 8వ సీడ్ చైనా క్రీడాకారిణి కిన్వెన్ జెంగ్ పోరాటానికి తెరదించింది. తొలి సెట్లలో మాత్రమే సబలెంకాకు జెంగ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. స్వీటెక్ కూడా తుది 4లో చోటు దక్కించుకుంది. ఈ 5వ సీడ్ 6-1, 7-5తో ఉక్రెయిన్ ప్లేయర్ స్వీతోలీనాను ఓడించింది. తొలి సెట్లలో స్వీటెక్ దూసుకెళ్లిన ఆట ముందు స్వీలినా నిలవలేకపోయింది. కాగా పురుషుల సింగిల్స్లో ముస్సెట్టి తుది 4లో చోటు దక్కించుకున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఇటాలీ ఆటగాడు ముస్సెట్టి సెమీస్కు దూసుకెళ్లాడు. ఈ 8వ సీడ్లో 6-2, 4-6, 7-5, 6-2తో అమెరికా క్రీడాకారుడు టియోఫోను ఓడించాడు. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీనే టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్ 16, లివింగ్స్టోన్ 25, జితేష్ శర్మ 24, మయాంక్ అగ్రవాల్ 24, రజత్ పాటీదార్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుసగా విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. ఆఖరులో శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులు చేసి పంజాబ్ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారిపోయింది. ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కల కూడా సాకారమైంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు 18వ సీజన్లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు. టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD